హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్ ఇంకా క్యారెట్తో ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ వెజిటేబుల్ ఫ్రై కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్తో సాంబార్తో పాటు చాలా బాగుంటుందండి. ఇంకా మనకి పుల్కా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇది ఫుల్గా ఫైబర్తో ఉన్న ఫుడ్ అండి. ఇది స్కిన్కి, మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఫ్రెంచ్ బీన్స్ తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ కే కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది తీసుకోవడం వల్ల మనకి ఐసైట్ కూడా, ఐ ప్రాబ్లమ్స్ కూడా మనకి బాగా కంట్రోల్ అవుతాయండి. చాలా మంచిది ఇది మన ఆరోగ్యానికి. ముందుగా మనం దీన్ని ఇలా తీసుకుందాము. ఈ లేతగా ఉన్నవి తీసుకోవాలండి. ఈ బీన్స్ వచ్చి మనకి చాలా బాగుంటాయి. మనం కట్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా కట్ అవుతాయండి. చాలా స్మూత్గా ఉంటాయి. కాకపోతే ఇవి మనం తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నవి, లేతవి మాత్రమే తీసుకోవాలండి. అవి అయితేనే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా అది హెల్త్కి చాలా మంచిదండి. చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం కొనేటప్పుడు వీటిని చూసి మాత్రం తీసుకోవాలండి. కొంచెం లైట్ గ్రీన్ కలర్ చేంజ్ అయిపోయి ఉంటే కనుక అవి ముదిరిపోయినట్టండి. మనకి గ్రీన్ కలర్ డార్క్గా ఉంటేనే ఇవి మంచివి, లేతగా ఉన్నట్టు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని ఇప్పుడు ఇలా మనం సన్నంగా కట్ చేసుకుందామండి, చక్రాల్లాగా. వీటిని మనం ఎంత సన్నంగా అయినా కట్ చేసుకోగలుగుతామండి. అంత స్మూత్గా కూడా ఉంటాయి ఈ బీన్స్ అనేది. సో వీటిని ఇప్పుడు మనం చేసే ఈ ఫ్రైకి ఇలా సన్నంగా కట్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా చక్రాల్లాగా బాగా మనం ఎంత సన్నంగా కట్ చేసుకోగలిగినా చాలా బాగుంటుందండి. ఇది వెజిటేబుల్ బిర్యానీస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా హెల్తీగా పిల్లలకు అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్తో మనం సూప్ కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ ఫ్రెంచ్ బీన్స్తో. ఈరోజు మనం చేస్తున్న ఈ ఫ్రైలో క్యాబేజ్, క్యారెట్, ఈ ఫ్రెంచ్ బీన్స్ ఈ మూడింటిని కలిపి మనము సూప్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా ఈ కాంబినేషన్ మూడు కూడా చాలా మంచివి మనకి. ముందుగా మనం ఇలా మొత్తం బీన్స్ అన్నీ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకుందామండి. చాలా బాగుంటాయండి. ఇది మనం తీసుకోవడానికి, డైట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి వెజిటేబుల్ అండి. చాలా పర్ఫెక్ట్ వెజిటేబుల్, చాలా బాగుంటుంది. మనం గోధుమ రవ్వలో జస్ట్ అలా ఉప్మాలా చేసుకుంటూ దాంట్లో ఒక గుప్పెడు క్యాబేజ్, క్యారెట్ ఇంకా ఈ ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకొని మనం ఉప్మా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా మనం ఈరోజు ఈ ఫ్రై కోసం ఇప్పుడు క్యాబేజ్ కట్ చేసుకుందాము. ఈ కటింగ్ కూడా మనకు చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం క్యాబేజ్ ఎప్పుడు కూడా కట్ చేసుకున్న తర్వాత మనం కడగకూడదండి. అంతకుముందే శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకొని పైనంతా మనకి ఏమన్నా ఒల్లిపోయి ఉంటే పైన ఈ ఆకంతా కూడా తొలగించేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని ముందే ఆ తర్వాత మనం ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలా పల్చగా, చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు దీంతో. సో ఇలా చిన్నగా కట్ చేసుకొని మనం ఈరోజు ఫ్రై చేసుకుందామండి. మనం ఎంత సన్నగా అయితే తరగలుగుతాం అంత సన్నగా చేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ ఫ్రైతో పాటు మనం రైస్తో తీసుకుంటే, పొడి పొడిగా తీసుకున్నా కూడా, లేకపోతే సాంబార్లో, పప్పుచారులో టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా మొత్తం అంతా క్యాబేజీని కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మొత్తం అంతా ఇలా తరిగి తీసుకుందామండి. ఇలా క్యాబేజ్తో కూడా, క్యాబేజ్ ఇలా డైరెక్ట్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. క్యాబేజ్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ క్యాబేజ్తో పాటు మనం క్యారెట్ అండి, ఈ క్యారెట్ని కూడా చక్కగా పైనంతా కూడా చెక్కేసుకొని దీన్ని ఇలా సన్నంగా కట్ చేసుకొని బాగా మనం ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మొత్తం అన్నీ కూడా ముందుగా ఇలా సన్నంగా తరిగేసుకొని వీటిని ఇలా ఒక కటింగ్ బోర్డు మీద చాలా ఫాస్ట్గా ఇలా సన్నగా మనం కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మూడింటితోనే ఫ్రై చాలా బాగుంటుందండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కూడా ఫుల్గా విటమిన్స్తో అది ఉన్న వెజిటేబుల్ కాబట్టి మనము ఇలా కలిపి తీసుకోవడం వల్ల మనకు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఒకే దాంట్లో, ఒకే కర్రీలో చక్కగా యాడ్ అవుతాయండి. చాలా బాగుంటుంది. సో క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని మొత్తం అన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం అన్నీ ముందే కడిగేసి కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కట్ చేసిన తర్వాత మనం కడగవలసిన అవసరం లేదండి. ఇలా బీన్స్ ఇంకా క్యాబేజ్, క్యారెట్ కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఇందులో ఫ్రైలోకి. మరి ఎక్కువగా కూడా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జస్ట్ కరివేపాకు ఇంకా ఎండుమిర్చి అండి. ఇంతకు మించిన తాలింపులు కూడా ఏమీ అవసరం లేదు ఈ ఫ్రైలోకి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం దగ్గరగా ఫ్రై చేసుకొని లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో వేసుకుందామండి. క్యాబేజ్ వేసుకొని కొంచెం దాన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. ఈ క్యాబేజ్ అంతా కూడా పచ్చివాసన పోయి కొంచెం దగ్గరగా ఫ్రై అయ్యే వరకు దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం కొబ్బరిని మనం ఇలా తురిమి పెట్టుకుందామండి. తురుముకొని కానీ ఇలా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఇలా మన క్యాబేజ్ అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం మనం పసుపు వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. పసుపు వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక 1 minute వరకు కొంచెం దాన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాము. అలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా క్యారెట్ కూడా పచ్చివాసన పోయి కొంచెం బాగా మగ్గేలాగా
దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రైకి ఇలా 1 బై 1 వేసుకుంటూ ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ తీసుకుంటేనే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీంట్లో కూడా మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయక్కర్లేదు. దీని మీద ఉన్న ఈ ఆవిరితోనే ఇది మగ్గిపోతాయండి ముక్కలంతా కూడా. ఇది మనం ఫ్రై చేస్తున్నంతసేపు మధ్య మధ్యలో జస్ట్ మూత వేస్తూ దాన్ని మగ్గబెట్టుకొని తీసి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఈ ఫ్రెంచ్ బీన్స్ కూడా ఇందులోకి వేసేసుకొని ఈ పీసెస్ దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుంటూ ఇలా స్లోగా సిమ్లో పెట్టుకుంటూ దాంట్లో వచ్చే వాటర్తోనే అది మగ్గబెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మన ఫ్రై చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, మన బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం కొంచెం కొబ్బరి వేసుకొని దీన్ని ఒక 30 సెకండ్స్ జస్ట్ అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి, ఇది చాలా మంచి ఫుడ్. ఇంతేనండి, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.